అందరికీ నమస్తే. ఈరోజు మిర్చి బజ్జీ అండి. దీనికోసం మిర్చిని తీసుకొని బాగా కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు బజ్జీ మిశ్రమం కోసం 2 కప్స్ శనగపిండి తీసుకొని తగినంత సాల్ట్, కారం, లిటిల్ బిట్ బేకింగ్ సోడా వేసి కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా టైట్‌గా కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. ఎప్పుడైతే మిర్చికి 4 వైపులా సన్నగా ఘాట్లు పెట్టేసుకొని ఇప్పుడు ఈ మిర్చిని మనం బజ్జీ మిశ్రమంలో ముంచి హీట్ అయిన ఆయిల్‌లో ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలనమాట. అప్పుడు గరిటెతో మధ్య మధ్యలో కలుపుకొని 2 వైపులా దోరగా వేయించుకోవాలి. అంతే మిర్చి బజ్జీ రెడీ అయింది. ఇప్పుడైతే ఈ బజ్జీని బాగా లోతుగా ఘాటు పెట్టుకొని అందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని పెట్టుకోవాలి, కూరాలి. అంతే మిర్చి బజ్జీ రెడీ. మీకు కావాలనుకుంటే ఆనియన్స్‌లో సాల్ట్, కారం కూడా వేసి మిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చు. మేము కారం తినం కాబట్టి ఇలా చేశాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.